అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు ఉప్పాల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్తో మాట్లాడదాం మరి కలుస్తున్నాం. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తిరుపతి పర్యటన ఏదైతే ఉందో రద్దు చేసుకున్న పరిస్థితి సార్. దీనికి సంబంధించి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఈ అంశాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఆయన కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన ఏమైనా చెప్పవచ్చు, కానీ తిరుపతిలో ఆందోళన జరుగుతున్నటువంటి సందర్భంగా ఆయన వెళ్ళి ఇంకా దాన్ని రగిలించే బదులు ఆయన మానేసి ఇంట్లో కూర్చోవడమే మంచిది. ఓకే, ఒక విధంగా మంచి పని చేశాడని చెప్పొచ్చు మానేయటం. సరే, రాజకీయ కారణాలకు వాళ్ళు చెప్తారు, చెప్పుకోనివ్వండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ఆయన కారణాలు. ఆయన ఎవరు ఆపారు, ఆయన కారణం లేకుండానే ఆగిపోయాడు, అక్కడ హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి కాబట్టి అక్కడ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోమని చెప్పాము, పోవద్దని చెప్పలేదు అంటున్నాడు. కానీ పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చారు, సలహా ఇచ్చారు. అక్కడ హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి, మీరు వెళ్ళటం అన్నది సముచితంగా ఉండదు, శాంతి భద్రతలకు ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు అని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఏం చేశాడు, తెలివిగా ఆలోచించి వెళ్లకుండా ఉంటే మంచిది అనుకొని ఆయన ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ప్రధాన సమస్య ఏమొస్తున్నది, ఇప్పుడు వీళ్ళు హిందూ సంఘాలు కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి పక్షాలు కానీ ఆందోళన వెనక వ్యవహారం ఏంటి? అయ్యా బాబు, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు డిక్లరేషన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు, కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి దేవాలయానికి వెళ్ళు అని చెప్తున్నారు. అది డిమాండ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు దానికి? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు, నేను 19 సార్లు వెళ్ళాను ఇప్పటి వరకు, నేను ఇన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎందుకు అడుగుతారు డిక్లరేషను అని ఆయన సంబంధాన్ని ఆయన ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు అవసరమా? ఇన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అవసరం? సరే, ఎప్పుడో 1998లోనో ఎప్పుడో చట్టం తీసుకొచ్చారు, ఏ మతస్థులైనా సరే దేవాలయంలో ప్రవేశించేటప్పుడు అంటే అన్య మతస్థులు ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను దర్శనానికి వచ్చాను అని చెప్పి డిక్లరేషన్ లో సంతకం పెట్టి పోవాలి, అది స్వచ్ఛందంగా జరగాలి అని. ఇక్కడ ఇప్పుడు విఐపి ఇల్లుగా ఉండేటువంటి వాళ్ళు, వచ్చే వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ కులం ఏంది, గోత్రం ఏంది, వాళ్ళ మతం ఏంది అందరికి తెలుసు, మన అదేం రహస్యమే కాదు. కానీ మామూలుగా సర్వదర్శనానికి వెళ్ళేటువంటి భక్తుల విషయంలో అది వర్తింప చేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే జనంలో వెళ్తూ ఉంటారు, వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ మతస్థులు ఏ కులస్తులని ఆ 1000 మంది 70 నుంచి 1,00,000 మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నప్పుడు ఎవరు ఏ కులము ఏ మతం అనేది తెలుసుకోవడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కానే కాదు. ఎప్పుడైతే ఈ విఐపి బ్రేక్ దర్శనంలో వీళ్ళు సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు వెళ్తున్నారో వాళ్ళు ఎందుకంటే ఆధార్ కార్డు సమర్పించి వాళ్ళ ఐడి కార్డు పెట్టి లెటర్ ఇచ్చి పలానా వాళ్ళు అని ముందు రోజే వాళ్ళకి అనుమతులు ఇవన్నీ ఇస్తారు కాబట్టి బాధ్యతగా వాళ్ళు స్వీకరించాలి. అది జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే దాని బాధ్యతగా స్వీకరించి దేవాలయం యొక్క సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలి. సంప్రదాయం కాకుండా చట్టం కూడా చేశారు అక్కడ పాటించాలి. కాబట్టి ఇక్కడ సంతకం పెట్టి పోవాలి. ఎందుకు ఇతర నాయకులు సోనియా గాంధీ కూడా ఎందుకు పెట్టాలా అని చర్చ వచ్చినప్పుడు ఆమె సంతకం పెట్టే వెళ్ళింది. కాబట్టి ఇక్కడ అంటే ఆ యొక్క ఆనవాయితీని, సంప్రదాయాన్ని, ఆ చట్టాన్ని ఉల్లంఘించింది రాజశేఖర రెడ్డి మొదట. ఆయన కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టకుండే వెళ్ళారు. అంటే ఇక్కడ ఏమి దైవభక్తి కంటే రాజకీయ భక్తి ఎవరైతే దేవాలయ అధికారులు ఉన్నారో వాళ్ళు చూపిస్తున్నారు మొదటి నుంచి. ఇక్కడ అధికారులకు కూడా తప్పుంది.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలన్నా మిగతా వాళ్ళన్నా అడగలేదండి అప్పుడు? ఎందుకంటే మీకు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పరిచయాలు ఉన్నాయి. అంటే ఎప్పుడు ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి దీనికి సంబంధించి ఏమి ఇలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఎదుర్కొన్న ఈ సమస్య ఎప్పుడైనా ఆయన ఎదుర్కొన్నారా? ఇప్పుడు ఇక్కడ సమస్య ఎదుర్కొన్నారు అంటే, ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగిందని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిందన్నటువంటి చర్చ జరుగుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వాతావరణంలో అన్ని ప్రశ్నిస్తారు. ఇప్పుడు సందర్భం వచ్చింది అంటే నీకు విశ్వాసం లేదు దేని మీద కూడా. నువ్వు ఎవరికైతే టెండర్ ఇచ్చావో, పాత టెండర్ రద్దు చేసి కొత్త టెండర్ ఎవరికైతే ఇచ్చావో ఆ సంస్థ ఎలాంటిది, వాళ్ళ దగ్గర ఆవులు ఉన్నాయా లేదా, వాళ్ళు నెయ్యి ఎలా తయారు చేస్తున్నారని తనిఖీలు చేశారా, ఇవన్నీ ఏమీ చేయకుండా ఇష్టానుసారంగా టెండర్ ఆమోదించి కల్తీ యొక్క నెయ్యిని వాళ్ళు సరఫరా చేస్తుంటే కూడా చూసి చూడనట్టు వదిలేసి, ఇప్పుడు 18 సార్లు ఎన్నిసార్లు ఈ 5 మా టెండర్ మళ్ళీ పిలిచి ఈ సంస్థకి ఇచ్చినప్పుడు కల్తీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న సంస్థకి ఇచ్చి 18 ట్యాంకర్లు ఎన్నికి పంపించాము నాణ్యత లేక అని గత ప్రభుత్వం యొక్క అధికారులు చెప్తున్నారు. అంటే ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి అప్పుడెందుకు తనిఖీ చేయలేదు, అప్పుడెందుకు టెస్టులు చేయలేదు, అప్పుడెందుకు అక్కడ పోయి ఆ తయారు చేస్తున్న సంస్థను తనిఖీ చేయాలి కదా? చేశారా? ఏమి చేయలేదు. ఎనికి పంపామంటున్నారు. ఎనికి పంపితే అప్పుడు ఉన్నట్టే కదా కల్తీ. సరే ఇప్పుడు పట్టుకున్నప్పుడు ఇప్పుడు దాని టెస్ట్ పంపించారు, టెస్ట్ లో వచ్చింది కల్తీ జరిగిందని, దాని పెద్ద ఇష్యూ అయిపోయింది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మాకు హోదాలు ఉన్నాయి కదా, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అని చెప్పి రాజకీయ నాయకులు అనుకోవడం తప్పు. ఇప్పుడు మీరు క్రిస్టియన్ మతస్థులా కాదా అని చర్చకు వచ్చినప్పుడు అనేక విషయాలు మనం చెప్పొచ్చు. క్రిస్టియన్ మతస్థులేనా అని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయి. స్వయంగా ఆమె తల్లి గారు ఎప్పుడు బైబిల్ పట్టుకొని ఉంటుంది. రాజశేఖర్ గారు చనిపోతే క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం పాతిపెట్టారు. ఇక్కడ అలాగే ప్రతి విషయంలో కూడా బర్త్డేలు జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చే మతం స్వీకరించారు అన్నది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది కదా. ఇప్పుడు కాదని ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి? నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను క్రిస్టియన్, నేను బైబిల్ చదువుకుంటానేమో కానీ బయటికి వెళ్ళినప్పుడు నాకు అన్ని మతాలు ఒకటే అని చెప్తున్నాడు. అన్ని మతాలను గౌరవిస్తాను అంటున్నాడు. మంచిదే. బట్ అన్ని మతాలను గౌరవించినప్పుడు హిందూ మత సంప్రదాయాలను కూడా గౌరవిస్తూ ఉన్నప్పుడు మరి మీరు ఒక్కసారన్నా నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదే, ఇన్నిసార్లు పోయినా కూడా ఇప్పుడైనా సంతకం పెడితే ఆ మాట రాకుండా చేసుకుందాము, హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత లేకుండా చేద్దామని అనుకుంటున్నాడా? మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని రివర్సల్ మాట్లాడుతున్నాడు. ఇన్నిసార్లు వెళ్ళాను, 19 సార్లు వెళ్ళాను, ఇప్పుడు ఎందుకు అవసరము, నేను ఒకసారి కూడా ఇవ్వలేదు అని అంటున్నాడు. అవునయ్యా, అప్పుడల్లా తప్పులు చేశావు, ఇప్పుడు తప్పులు దిద్దుకో అని చెప్తున్నా. అడుగుతున్నారు వీళ్ళు. అడుగుతున్నప్పుడు తప్పు దిద్దుకోవచ్చు కదా, సంతకం పెడితే అయిపోయి కదా. కాబట్టి ఇక్కడ తిరుపతి తిరుమల దేవస్థానం అధికారులు కూడా అనుమతులు ఇస్తూ ఎవరికి విఐపీలకు కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికైనా సరే ముందు రోజు అనుమతులు ఇస్తారు విఐపీ బ్రేక్ దర్శనానికి. ఆ పేర్లు చూస్తున్న వాళ్ళు ఎవరు, ఏ మతస్థులు తెలిసిపోయినప్పుడు వాళ్ళు దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మీ అధికారులు ఎందుకు సంతకం పెట్టిపోవే లోపల? ఇదిగో ఈ నియమం, ఈ చట్టం ఉంది, ఈ జీవో ఉంది, దీని పక్కన అడగట్లేదు, లేకుంటే అనుమతించలేమని చెప్పాలి కదా. పోనీ ముందు రోజు పర్మిషన్ ఇచ్చేటప్పుడైనా కూడా ఎవరైతే లెటర్ పెట్టారో వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఫోన్లు ఉంటాయి, ఫోన్లు చేసి చెప్పొచ్చు, మెసేజ్లు పెట్టచ్చు, డిక్లరేషన్ మీద ఇదిగో పలానా చోట పుస్తకం ఉంది, అక్కడ వచ్చి సంతకం పెట్టాలి, డిక్లరేషన్ మీద చెప్పొచ్చు కదా. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ జోలికి మనం పోకూడదు. తానతందానాన్ని భజన చేసుకుంటూ వీళ్ళు దేవుని కంటే వీళ్ళకు భజన చేస్తూ ఈ యొక్క టీటీడీ అధికారులు సిబ్బంది కూడా వెళ్తారు. అది కాదండి, దేవాలయం వెళ్ళారు, సినిమా యాక్టర్లు వెళ్ళారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, దర్శనం అయిపోయింది, బయటకు వస్తుంటారు.
వాళ్ళ వెనకబడి లోపల పనిచేసే సిబ్బంది వాళ్ళ వెనకబడి బయటికి ఎందుకు వస్తారంటే ఈ పక్క ఆ పక్క నిలబడుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ బయటకు వస్తారా? లోపల డ్యూటీలు వదిలేసి. అంటే టీటీడీ జేఈఓ ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్న సూపరింటెండెంట్లు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? వెళ్ళొచ్చాలా బయటికి? మళ్ళీ ఏమిటి, బయటకు వస్తూనే మీడియా కెమెరాలు పెట్టేస్తాయి. అక్కడ రాజకీయాలు మాట్లాడచ్చా? రాజకీయాలు అసలు కెమెరాలు పెట్టచ్చా? అక్కడ ఆ కెమెరా పాయింట్ వేరే చోట పెట్టచ్చు కదా. ఎదురుగా అక్కడ కెమెరాలు పెడతారా? పెట్టేదని మీరు అనుమతిస్తారా? అక్కడ రాజకీయాలు మాట్లాడతారా? చెప్పండి. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు మీరు వాటిని సరిదిద్దుకోలేదు? పవిత్రత కాపాడలేదు. పవిత్రత కాపాడాలనే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. మాట్లాడే వాళ్ళకి ఒకవేళ కెమెరాలు పెట్టి వచ్చు మీడియా వాళ్ళు అనుకో, మీరు రాజకీయాలు మాట్లాడచ్చా? అయ్యా ఇక్కడ మాట్లాడడం మేము ఏమన్నట్టు తిరుపతి కిందకి వెళ్ళి మాట్లాడుకుంటాము, ఇక్కడ వద్దు మమ్మల్ని ఏం అడగకండి అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా గౌరవప్రదంగా. మేము భక్తితో వచ్చాము ఇక్కడికి రాజకీయాలు మాట్లాడమని ఒకరన్నా అంటారా? లేదు. మాట్లాడింది అధికార పార్టీ వాళ్ళు మాట్లాడతారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడతారు. మరి ఎవరు ఇక్కడ మాట్లాడకుండా ఉన్నారు? అలాగే సిబ్బంది వాళ్ళ వెనకబడి ఎందుకు పోతారు అంటే వాళ్ళు కొంచెం దూరం పోతారని జోబులో డబ్బులు పెడతారనే, మీ చేతుల్లో డబ్బులు పెడతారనే కదా మీరు పోయేది. దాన్ని మీరు అనుమతిస్తారా? ఏం చేస్తున్నట్టు అక్కడ జేఈఓ కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారా? ఈ కెమెరాల్లో రోజు చూపిస్తున్నారు కదా. వాళ్ళ వెనకబడి లోపల నుంచి ఎందుకు వస్తున్నారండి వాళ్ళ సిబ్బంది? మామూలు సిబ్బందే కాదు, అందులో అధికారులు కూడా వస్తున్నారు అప్పుడప్పుడు వాళ్ళ వెనకబడి. ఎందుకు వస్తారు బయటికి వాళ్ళ వెనకబడి? లోపల డ్యూటీలు వదిలేసి. అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేరనా? ఇక్కడ సంప్రదాయాల్ని గౌరవించి పాటించాల్సినటువంటి బాధ్యత ముందు అక్కడ అధికారులు సిబ్బందికి అందరికంటే ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. దేవుడి దగ్గర మీ నాటకాలు ఏంది నాకు అర్థం కాదు. ఎవరండి ఎవరు వస్తారు? ఒక మహిళ సినిమా యాక్టర్ వస్తుంది, ఆమె వెనకబడి పోయి ఫోటోలు తీసుకుంటారా? పెట్టుకొచ్చి సిబ్బంది సెల్ఫీలు తీసుకుంటారా? మీ ఫోన్లేమో లోపల తీసుకొని పోవచ్చు సిబ్బంది, భక్తులేమో లోపలికి ఫోన్లు అలో చేయరు. మీ సిబ్బంది ఎందుకు తీసుకుపోతారు కెమెరా లోపలికి? సెల్ ఫోన్లో లోపల ఫోటోలు కొన్ని బయటికి ఎలా వస్తున్నాయి? ఎక్కడ ఏది చెప్పండి. ఇప్పుడు మేము వచ్చాము, మా ప్రభుత్వం వచ్చింది, నేను ఈవోను మార్చాను, కఠినమైన ఈవోను తీసుకొచ్చాను, జేఈఓను తీసుకొచ్చాను అని చెప్పి ప్రతి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రులు సంబంధిత మంత్రులు మాట్లాడుతుంటారు. కానీ పద్ధతులు ఏమీ మారటం లేదు. ఏమి మారుతున్నాయి? అవినీతి మారిపోయింది అక్కడ ఏమన్నా చెప్పండి? అవినీతి మారిందా? ఏమీ మారలేదు. నువ్వు అక్కడ ఎక్కడ ఎవరికి పోయినా పూజారిగా ఉండే ఆయన చేయి చాపుతాడు, బొడ్లో పెట్టుకుంటాడు, చెప్పుకుంటాడు డబ్బులు ఇస్తే. అక్కడ నేను ఇటీవల పోయాను. బయటకు వచ్చిన దర్శనం అయిన తర్వాత అక్కడ మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు కూర్చోంటారు. వాళ్ళు పిలుస్తున్నారు, ఎందుకు పిలిచారు అని ఇట్లా చూస్తుంటే చేదాపుతున్నాను. ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? వాళ్ళకి ఏమైనా జీతాలు తక్కువ? మంచి జీతాలు ఇస్తున్నారు వాళ్ళకు. ఆ దేవాలయములో కూర్చోని నువ్వు అక్కడ మంగళ వాయిద్యాలు వాయిస్తూ వాళ్ళు కూడా డబ్బులు అడుగుతున్నారు అంటే ఏం చెప్పాలా? దాన్ని మనం అలా మాట్లాడేమని ఏమంటారు? ఏమో భక్తులు వాళ్ళకు నచ్చి మాకు కానుకలు ఇస్తే మీరు తీసుకోకూడదు అంటారు. ఇంకేమనేటవాళ్ళు చెప్పండి, ఏం చెప్తాం? దానికి ఏం సమాధానం చెప్తాం మనం? అవునండి వాళ్ళు నచ్చి మాకు ఇచ్చారట. మరి ఇన్ని జరుగుతూ ఉంటే అక్కడ ఏ ప్రభుత్వ హయాంలో అయినా కూడా ఇంకా చాలా ఉన్నాయి అక్కడ జరిగేటివి. నేను కొన్ని చెప్తున్నా. ఎందుకు అరికట్టలేకపోతున్నారు అంటే అన్నిటికీ మించి ఏదైతే బోర్డు ఏర్పాటవుతుందో అంటే అక్కడ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలను కాపాడవలసినటువంటి బాధ్యత బోర్డు మీద ఉంటుంది. అంటే మానిటరింగ్ చేయాలి. వాళ్ళు చేస్తున్నారా? బోర్డులో ఎవరెవరు వస్తున్నారు? ఈడీ రైడ్ చేసి కేసులు పెట్టి వాడు కోట్లు అక్రమంగా సంపాదించాడంటే వాడు బోర్డు మెంబర్గా పెడతారు. పెట్టారా లేదా? ఒక దొంగను బోర్డు మెంబర్గా పెడతారా? పెట్టారు. పారిశ్రామికవేత్తలు పెడతారు, అక్రమాలు చేసిన వాళ్ళు పెడతారు, అవినీతి చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. అంటే అది ఒక పొలిటికల్ పోస్టులు అయిపోయినాయి అవి. మీరెందుకు హిందూ సంప్రదాయ సంఘాలని సంప్రదించి మఠాధిపతి పీఠాదులను సంప్రదించి మంచి వ్యక్తుల పేర్లను తెప్పించుకొని బోర్డు ఏర్పాటు చేయరు?
వాళ్ళు ప్రతిపాదిస్తారు కదా. అన్ని అలవాట్లు, బ్యాడ్ అలవాట్లు ఉండేటువంటి వ్యక్తులు బోర్డు మెంబర్లు. బయట వ్యాపారాలు, దొంగ వ్యాపారాలు చేసుకుని కేసులు నడుస్తుంటే వాళ్ళు బోర్డు మెంబర్లు. చైర్మన్ యొక్క భార్య క్రిస్టియను, ఈయనేమో చైర్మన్ హిందూ అంటారు. లేదంటే చైర్మన్ ఏమో హిందూ అంటారు, వాళ్ళ కూతురు పెళ్లి ఏమో క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి చేస్తారు. క్రిస్టియన్ సంప్రదాయంలో చేస్తారు. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఎవరి తప్పులు అనాలి? ఇప్పుడు గత ప్రభుత్వం తప్పు చేసింది, ఏది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మనం నిందలు ఇస్తున్నాము, కల్తీ జరిగింది, అలాగే బోర్డు నియామకాల్లో తప్పులు చేశారంటున్నాము, అలాగే భక్తి లేని వాళ్ళను, తీవ్ర అంటే ఒక లెఫ్ట్ భావాలు ఉన్న వాళ్ళను పెట్టారంటున్నాము, అన్ని తప్పులే. మరి ఈ ప్రభుత్వం వచ్చింది. సరే, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగింది నేను చెప్పదలుచుకోలే. ఇప్పుడు ఇంకా వేయపోతారు బోర్డు. ఇప్పుడు చూద్దామా ఎలాంటి వాళ్ళని వేస్తారో చూద్దామా? నేను ఛాలెంజ్ చూడాలి మనం. ఈ ప్రభుత్వం అయినాడు ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగిన తర్వాత నిజమైనటువంటి హిందూ సాంప్రదాయాలు పాటించేటువంటి భక్తులతో మీరు కమిటీ వేస్తారా? చైర్మన్ కానీ బోర్డు మెంబర్లు కానీ వేయండి. హిందూ మతస్థులందరినీ అందరూ సంతోషపడే విధంగా కమిటీ వేయండి, మీరు బోర్డు వేయండి. వెయ్యరు. వేస్తే సంతోషిస్తాం, అభినందిస్తాం. నేను అనుకుంటున్నా అంత సులభంగా వెయ్యరు. రాజకీయ పోస్ట్ అని కూడా కావాలా? ఎవరికి వేయాలి? కాదండి వేశారు, ఎమ్మెల్యేలు కూడా వేస్తారు. ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. వాళ్ళందరూ టికెట్లు అమ్ముకోలేదా అండి? ఏ ప్రభుత్వంలో టికెట్లు అమ్ముకోలేదో చెప్పాలని చూద్దాం. గుండె మీద చేసుకొని మీ దగ్గర విజిలెన్స్ పెట్టారు, అక్కడ పెట్టారు. దర్శనాల టికెట్లు అమ్ముకోలేదు ఫలానా ఆయన, ఇన్క్లూడింగ్ చైర్మన్లతో సహా, మెంబర్లతో సహా, ఇదిగో ఫలానా ఆయన అమ్ముకోలేదంటే ఆయన కాళ్ళకు నమస్కారం చేయించబడు. ఖచ్చితంగా నమస్కారం నేనైతే చేస్తాను. చెప్పాలి కదా, చెప్పమని. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఇక్కడ బోర్డు మెంబర్లు, బోర్డు చైర్మన్ అంటే అక్కడ సంప్రదాయాల్ని నిలబెట్టే వాళ్ళు కావాలా, మానిటరింగ్ చేసేవాళ్ళు కావాలా, వాళ్ళు అక్కడ తప్పు చేస్తుంటే తప్పును దిద్దే వాళ్ళు కావాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నా. ఒక క్రిస్టియన్ మతస్థుడు ఫేమస్, అందరికి తెలిసిన అతను వచ్చి విఐపి దర్శనం వస్తాడు. మీకు తెలుసు కదా ఆయన క్రిస్టియన్ అని. మీరెందుకు అతనికి అనుమతి ఇచ్చేటప్పుడు విఐపి బ్రేక్ దర్శనానికి, అయ్యా బాబు ఈ చట్టం ఉంది, ఈ రూల్ ఉంది, నువ్వు పుస్తకం మీద సంతకం పెట్టు, అప్పుడు నీకు పర్మిషన్ ఇస్తామని ఎందుకు చెప్పరు? పోనీ పర్మిషన్ ఇచ్చినా కానీ సంతకం పెట్టు, లోపలికి పోని ఎందుకు చెప్పరు? అంటే మీకు రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు నేరుగా వెళ్ళిపోతుండొచ్చా? సినిమా యాక్టర్లు ఎవరు వచ్చినా కూడా వెళ్ళిపోతుండొచ్చా? వాళ్ళు ఏమతులు ఏమని తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సంతకాల డిక్లరేషన్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డికి అవసరం, అది అందరూ చేయాల్సిన పని. అది ఇతర మతస్థులు ఎవరు వచ్చినా కూడా గుర్తింపు పొందిన వాళ్ళు చేయాలి. గుర్తింపు లేని వాళ్ళని, ఇప్పుడు భక్తులు అనే వాళ్ళు సర్వదర్శనాలకు వెళ్ళే వాళ్ళని మనం ఏమి చేయలేము, మన వల్ల ప్రాక్టికల్ సాధ్యం కాదు. అందులో గుంపులో కలుస్తారు, పోతారు. ఒకవేళ అలా అక్కడ కూడా మీరు పెట్టదలుచుకుంటే శుభ్రంగా అక్కడ ఒక చిన్న రూమ్ లాంటిది ఏర్పాటు చేసి బయట బోర్డు పెట్టి, మీలో ఎవరైనా ఇతర మతస్థులు ఉంటే ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పి అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టి వాళ్ళతో కూడా పెట్టియాలనుకుంటే గౌరవించి పెట్టిపోతారు. ఎన్ని నిమిషాలు పడుతుంది? ఒకవేళ లైన్లో వస్తుంటాడు, అరే నేను క్రిస్టియన్ కదా, నేను ముస్లిం కదా, సంతకం పెట్టాలని ఇక్కడ పుస్తకం ఉంది, అక్కడ మనిషి ఉన్నాడు, ఏమయ్యా పెట్టండి అంటే పెట్టేసి లోపలికి పోతాడు. 2 minutes అంతే. మరి మీరు ఇవన్నీ ఎందుకు చేయటం లేదు? చట్టాలు ఎందుకు చేశారు? అప్పుడు చట్టాలు తీసేయండి. ఏ డిక్లరేషన్ అవసరం లేదు, ఎవరైనా సరే లోపలికి పోండి, రాండి, చూడండి, దర్శనం చేసుకోండి అని చెప్పొచ్చు కదా. మరి ఇక్కడ సనాతన సంప్రదాయాల్ని ఆచరించేటువంటి వాళ్ళతోనూ ఈ వ్యాపారస్తులను వదిలేసి, రాజకీయ నాయకులు వదిలేసి బోర్డు ఏర్పాటు చేస్తే కొంత అయినా బాగుపడుతుందని నేనైతే భావిస్తున్నాను. ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఈ తిరుపతి లడ్డు ఇష్యూ ఏదైతే ఉందో, నిజంగా ఇది ఒక రాజకీయ కోణంలోనే చూడాలా, లేకపోతే తిరుపతి లడ్డు వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టని దిగదార్చింది అనుకోవచ్చా, లేకపోతే చంద్రబాబు నాయుడు పన్నిన ఒక రాజకీయ దాంట్లో
జగన్మోహన్ రెడ్డి ఇరుక్కొని విలువెల్లాడుతున్నాడు అంటే అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? ఈ కుట్రని, రాజకీయ కుట్రని మనం ఎందుకు అనుకోవాలండి? ఇక్కడ టెస్ట్ చేశారు, ఆ టెస్ట్ లో క్లియర్ గా కల్తీ జరిగిందని వచ్చింది. ఆ అంశాన్ని దాచిపెట్టారు అనుకోండి, బయటికి చెప్పకుండా ఎంతకాలం దాచిపెడతారు? దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలనా, దాన్ని అరికట్టాలనా? ఓకే, అరికట్టాలి అంటే కేసు నమోదు చేయాలనా? కేసు నమోదు చేసి దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేయాలనా? అప్పుడైనా విషయాలు అందరికీ తెలుస్తాయి కదా. కాబట్టి ముందే చెప్పేశారు. ఒకటి ఏంటంటే, నేనేం భావిస్తున్నానంటే ముఖ్యమంత్రి గారు తొందరపడి చెప్పారేమో అనుకుంటున్నాను. ముందు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అనుకుంటారో వాటి ద్వారా ఇంకా పూర్తి సమాచారం సేకరించి కేసు రిజిస్టర్ చేసి, దాని తర్వాత ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో దానికి సంబంధిత పై అధికారులు ఉన్నారో వాళ్ళు పూర్తి వివరాలతో ప్రజల ముందు పెట్టి ఉంటే బాగుండేది అని నేను. ఆయన ఏమో మరి ఆయన మనసులో ఏమనిపించిందో ఏమో, ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆయన అప్పుడేదో ఈ వరదలు వచ్చాయి, దానికి సంబంధించిన సహాయ కార్యక్రమాల్లో కొద్ది రోజులు టైం లేక ఉన్నాడు. దాని తర్వాత ఆయన ఆ విషయాన్ని బయటపెట్టాడు.